ఈరోజు కూకట్పల్లిలో జరిగిన సంఘటన విందాం. ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. అయితే ఆ భర్త కూకట్పల్లిలో ఒక అపార్ట్మెంట్లో ఉంటూ జాబ్ చేసుకుంటూ ఉన్నాడు. భార్య డెలివరీ కోసం పుట్టింటికి వెళ్ళింది. అయితే వీళ్ళిద్దరికీ కూడా పెళ్ళయ్యే 5 సంవత్సరాలు అయిందంట. అయిన తర్వాత పెళ్ళైన 2 సంవత్సరాల తర్వాత అమ్మాయికి ప్రెగ్నెంట్ వచ్చింది. అయితే శ్రీమంతం చేసి వాళ్ళ తల్లిదండ్రులు అమ్మాయిని పుట్టింటికి తీసుకువెళ్ళారు. అయితే ఈ అబ్బాయి ఇక్కడ ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడు. ఆ అమ్మాయి డెలివరీ అయిన తర్వాత పాప పుట్టింది. పాప పుట్టిన తర్వాత ఇలా పాప పుట్టిందని చెప్తే ఇతను అప్పుడు ఏదో మొహమాటానికి అన్నట్టు ఆ టైంకి వెళ్ళి తర్వాత వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని నెల రోజులకే నువ్వు ఇంటికి వచ్చేసాయి ఇక్కడికని చెప్పాడంట. అయితే ఈ అమ్మాయి ఏంటంటే అంత నెల రోజులకి నేను ఎలా వస్తాను, చంటి పాపతోటి నేను ఎలా పని చేసుకుంటాను, నాకైనా హెల్త్ కూడా బాగోలేదు కదా, నేను 6 నెలల్లో వస్తానని చెప్పేసి చెప్పిందంట. వాళ్ళ తల్లిదండ్రులు కూడా అదే చెప్పారంట. ఇంత చంటి పాపని నెల రోజుల్లోనే పంపిస్తే ఎలా చేసుకుంటుంది, చేత కాదు కదా, 6 నెలల్లో పంపిస్తామని చెప్పేసి తల్లిదండ్రులు కూడా చెప్పారంట. ఇంకా ఇతను ఏమీ మాట్లాడకుండా అలాగే ఉన్నాడు. అయితే వీళ్ళ అత్తగారి విషయానికి వస్తే అత్తగారికి క్యాన్సర్ ఉందంట. పాపం ఆవిడికి హెల్త్ బాగోలేదు. వాళ్ళు వేరే దగ్గర ఉంటారు. అయితే ఇంక ఇలా రోజులు గడుస్తుంటే ఈ అమ్మాయి నెల రోజులకి వెళ్ళలేదు. వెళ్ళకపోయేసరికి 6 నెలల తర్వాత ఈ మధ్యకాలంలో ఈ అమ్మాయి ఫోనులు చేస్తూ మాట్లాడుతుంటే ఏదో కుదిరినప్పుడు ఫోన్ ఎత్తేవాడు, లేకపోతే లేదు నేను బిజీగా ఉన్నానని ఇలా కారణాలు చెప్తూ ఉండేవాడు. ఆ తర్వాత నుంచి ఇంకా అసలు ఆ ఫోన్లు కూడా ఎత్తడం మానేశాడు. పాపకు 6 నెలలు అయిన తర్వాత అన్నప్రాసం చేద్దామని చెప్పేసి తల్లిదండ్రి కూడా ఈ అబ్బాయి ఇంటికి వచ్చి చెప్పారంట. పాపకు 6 నెలలు వచ్చాయి కదా, ఇంకా అన్నప్రాసం చేసి ఇంకా మీ ఇంటికి పంపించేస్తామని చెప్తే ఇక వద్దు, ఏమీ రావద్దు, మీ ఇంట్లోనే ఉంచుకోండి, ఇంక ఇన్ని రోజులు రాంది ఇప్పుడు వచ్చి ఏం చేస్తుందని చెప్పేసి ఈ రకంగా మాట్లాడాడంట. అమ్మాయి అత్తగారు కూడా పాపం చనిపోయారంట. అయిన తర్వాత ఇంకా అమ్మాయి నేను వస్తాను అని చెప్తుంటే ఇతను రావద్దని వంకలు పెట్టడం, నేను రమ్మన్నప్పుడు రాకుండా నువ్వు ఇప్పుడు ఎందుకు వస్తావని అనడము, నువ్వు నెల రోజులకే రమ్మంటే నువ్వు ఇన్ని రోజులు ఎందుకున్నావు, నా మాట అంటే లెక్కలేదు, నా మాట అంటే గౌరవం లేదని ఈ కారణాలతోటి ఆ అమ్మాయిని దూరం పెట్టడం, ఫోన్లు ఎత్తకపోవడం ఇలాంటివన్నీ చేశాడంట. మా అమ్మాయి లేదు, మా అమ్మ చనిపోయిన తర్వాత నువ్వు ఇప్పుడు వచ్చి ఏం చేస్తావు, పాపను మా అమ్మాయి చూడలేదని ఈ రకంగా పిచ్చి పిచ్చి కారణాలన్నీ చెప్పడం మొదలుపెట్టాడంట. ఇంకా సరే ఏదో ఒకటి పడ్డారులేదే, మరి ఏం చేస్తాను, నేను చంటి పాపతో ఉన్నాను కదా అని ఆ అమ్మాయి అలా బాధపడుతూ ఉంటూ మధ్యలో ఫోనులు చేస్తుంటే ఫోన్లు ఎత్తకపోవడం, ఎప్పుడు చూసినా ఇంకా మనిషి అందుబాటులో లేకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయంట. అయితే ఇంకా అమ్మాయి సరే నేనే డైరెక్ట్గా వెళ్ళి అసలు మాట్లాడదాము, ఈ ఫోనులు చూస్తే ఎత్తట్లేదు కదా అని డైరెక్ట్గా కూకట్పల్లి ఇంటికి వచ్చి చూస్తే 4-5 సార్లు వచ్చినా సరే ఆ అబ్బాయి తాళం పెట్టి ఉండడం, ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తకపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉండేయంట. ఇంకా తాళం చూసుకుని ఇంక వెనక్కి వెళ్ళిపోయేదంట. అయితే తర్వాత ఇంకా ఎదురింటి వాళ్ళని ఆ కింద ఉన్న వాచ్మెన్కి మొన్న ఒకసారి ఫోన్ చేసి అడిగిందంట, మా ఆయన వస్తున్నారా వెళ్తున్నారా ఇంట్లో ఉంటున్నారా అని అడిగేసరికి వాళ్ళు అన్నారంట, ఎవరో అమ్మాయి వస్తుంది, అమ్మాయితో కలిసి ఉంటున్నాడు ఇక్కడ, 2 సంవత్సరాల నుంచి ఆ అమ్మాయి ఇక్కడే ఉంటుందని చెప్పేసి వాచ్మెన్ చెప్పాడంట. చెప్తే అసలు ఏంటో విషయం తెలుసుకుందామని చెప్పేసి ఆ అమ్మాయి పేరెంట్స్ని, అన్నయ్యని, ఇంకా అమ్మాయి మొత్తం నలుగురు కలిసి ఈరోజు కూకట్పల్లి వెళ్ళి రూమ్ దగ్గరికి వెళ్ళారంట. వెళ్ళి డోర్ కొట్టగానే అతను వేరే అమ్మాయితోటి ఆ ఇంట్లో ఉన్నాడంట. ఎవరు ఈ అమ్మాయి ఏంటి అని అనేసరికి గతంలో వీళ్ళ పెళ్ళైనప్పుడు సుష్మా అని ఒక అమ్మాయి మెసేజ్లు చేస్తూ ఉండేదంట. ఎవరు ఈ అమ్మాయి మెసేజ్లు చేస్తూ ఉంది అని అంటే అనేవాడంట, ఒక సైడ్లో అది ఆ అమ్మాయే చేస్తుంది, నేనైతే ఏమీ చేయట్లేదు అని చెప్పేసి నెంబర్ బ్లాక్ చేసేసాడంట. ఆ తర్వాత నుండి మెసేజ్లు అలాంటివి ఏమీ కనిపించలేదంట ఈ అమ్మాయికి. ఈ అమ్మాయి కూడా పెద్దగా ఏమీ పట్టించుకోలేదంట. అయితే మరి ఇప్పుడు ఆ అమ్మాయే ఈ అమ్మాయి అనుకుంటా ఇప్పుడు ఆ అమ్మాయితో కలిసి ఈ బెడ్రూమ్లో ఇద్దరు కలిసి దొరికారు. రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. చూడగానే ఈ అమ్మాయి షాక్ అయిపోయింది. నన్నే నువ్వు ఇంత మోసం చేస్తావా, నాకు ఒక పాప కూడా ఉంది అంటే నా కన్న కూతురు మీద కూడా నీకు ప్రేమ లేకుండా ఇక్కడ దీంతో ఉంటావా అని చెప్పేసి ఆ అమ్మాయి నిలదీసి అడిగింది. అసలు ఆ అమ్మాయి ఎవరు అని అడిగితే ఆ సుష్మా అన్న అమ్మాయి ఈ అమ్మాయినంట. ఆ భర్తను వదిలేసి ఆ అమ్మాయి విడాకులు ఇచ్చిందంట. ఈయనతోటి పట్టుకుని కూర్చొని ఇంట్లో ఉంది, ఇతనితో ఉందంట 2 సంవత్సరాలుగా. అంటే చూడండి, భార్యలు ఏదన్నా పురిటికి వెళ్ళారు అని అంటే ఇక్కడ సెకండ్ సెటప్ని ఎవరో ఒకళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టేస్తున్నారు. ఈ అమ్మాయి అంటుంది, ఇది అసలు మా ఇల్లు, మా బెడ్రూము, మేముండే రూమ్ ఇది, అలాంటి రూమ్లోకి అసలు దేన్నో తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టాడు ఏంటి అని చెప్పేసి ఆ అమ్మాయి ఇష్టం వచ్చినట్టు తిట్టింది. అయినా సరే వాళ్ళిద్దరు కూడా ఏమీ మాట్లాడేట్లు అలాగే ఉన్నారు. ఇంక ఈ అమ్మాయి కూడా చూసి పాపం బాధపడి వాళ్ళు ఏం కొట్టడం తిట్టడం ఇలాంటివి ఏమీ చేయలేదు. మరి ఏంటి నా పరిస్థితి ఏంటి, మరి నా పాప పరిస్థితి ఏంటి అని అడుగుతుంటే ఏమీ సమాధానం చెప్పట్లేదంట. నువ్వు రమ్మన్నప్పుడు రాలేదు, నేను డెలివరీ అయ్యాక నెల రోజులకే రా అని చెప్పాను, నువ్వు
రాలేదు, అందుకే నేను ఇలా చేశానని సింపుల్గా సమాధానం చెప్తున్నాడంట. అంటే చూడండి, డెలివరీ అయిన భార్య నెల రోజులకే ఏ రకంగా వచ్చేస్తుంది చెప్పండి. చంటి పిల్లతోటి ఏ రకంగా ఇంట్లో పనులు చేసుకుంటుందండి. అడగడానికైనా బుద్ధి ఉండాలి కదండి వాడు. మరి మనిషా ఇంకేమన్నానా చెప్పండి. ఆ కారణం చెప్తున్నాడంటే తల్లిదండ్రులు అడుగుతున్నా కూడా ఇదే రీజను. మీ అమ్మాయిని నెల రోజులకు పంపించమన్నాను, మీరు పంపించలేదు, మీ ఇంట్లో పెట్టుకున్నారు, ఇంక ఇప్పుడు కూడా ఉంచుకోండి మీరే మీ అమ్మాయినని అత్తగారు మామగారికి కూడా అదే సమాధానం చెప్తున్నాడంట. వాళ్ళ బంధువులు అడిగినా ఎవరు అడిగినా కూడా ఇంక ఇదే సమాధానం చెప్తున్నాడు. ఫోనులు చేస్తే ఎత్తకపోవడం. ఇంకేంటి 2 సంవత్సరాల నుండి అమ్మాయిని పెట్టుకొని ఉంటే ఇంకా ఫోన్లు ఎందుకు ఎత్తుతాడు చెప్పండి. అలా జరిగింది. అంటే కొంతమంది మగవాళ్ళు ఈ రకంగా కూడా చేస్తూ ఉన్నారు. కోర్టులన్నీ చెప్తున్నాయి కదా, అక్రమ సంబంధాలు పెట్టుకున్నా ఏమీ కాదు అని చక్కగా తీర్పులు చెప్పేసరికి మగవాళ్ళు ఇంకా భార్యలు ఉన్నా సరే ఈ రకంగా చేస్తున్నారు. భార్య పురిటికి వెళ్లకుండా ఎలా ఉంటుంది చెప్పండి. పాప మా అమ్మాయి ఏడుస్తోంది. నా పాప నా భర్త పోలికల్లో ఉంటుంది, అచ్చం నోట్లోంచి తీసినట్టు ఉంటుంది. నా పాపకు అసలు నాన్న అంటే ఎవరో కూడా తెలీదు, పుట్టినప్పుడు వచ్చాడు మళ్ళీ ఈ రోజు వరకు తెలీదు. నా పాపకు ఇప్పుడు 3 సంవత్సరాలు. మా అమ్మ మా నాన్న మా అన్నయ్య తప్ప ఇంకెవ్వరూ తెలీదు ఆ పాపకి. అసలు డాడీ అంటే తెలీదు, నాన్న అంటే తెలీదు. ఎన్నిసార్లు ఫోన్ చేసి రమ్మన్నా వచ్చేవాడు కాదు. ఇప్పుడు వాచ్మెన్ ఆ చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారంటే ఈ అమ్మాయి 2 సంవత్సరాల నుండి ఉంటుంది, ఇక్కడే ఉంటున్నారు వీళ్ళిద్దరూ, ఈ అమ్మాయి భార్య అని మేము అనుకున్నాం అని వాళ్ళు చెప్తున్నారంట. అంటే మగవాళ్ళు చూడండి ఏ రకంగా ఉన్నారో. ఇక్కడ పెళ్ళిళ్ళు చేసేసుకుని భార్యలను ఈ రకంగా వదిలేసి, పిల్లల్ని అన్యాయంగా ఈ రకంగా వదిలేసి కొత్త వాళ్ళని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నారు. అసలు ఏది శాశ్వతం అనేది చూసుకుంటున్నారా చెప్పండి. ఇలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకుని ఏం సాధిద్దామని పిల్లల్ని అన్యాయం చేయడం తప్ప ఏమన్నా ఉపయోగం ఉందా? ఆ అమ్మాయి అంటుంది, నీకు ఇష్టమైతే నువ్వు అసలు ఆ అమ్మాయితోనే ఉండొచ్చు కదా, ఎందుకు నన్ను ఇబ్బంది పెడతావు? ఈ అనవసరంగా ఇప్పుడు ఈ పాపని నేనేం చెయ్యాలి? నాకు అప్పుడే పెళ్లి చేసుకున్నప్పుడే నాకు అక్కర్లేదని చెప్పిన ఆ రోజైనా వదిలేసేవాళ్ళం కదా, ఎందుకు మరి పాపను కన్నావని ఆ అమ్మాయి ప్రశ్నిస్తుంది. ఆ అమ్మాయి కొట్టలేదు, తిట్టలేదు, ఏమీ చేయలేదు. వాళ్ళిద్దరిని చూసి అలా షాక్ అయిపోయింది. కొంతమంది చాలా సెన్సిటివ్గా ఉంటారు కదండి. ఏదైనా మనకి ఇష్టమైన వ్యక్తులు ఏ రకంగా ఇలా చేశారు అని అంటే ఎవరికైనా సరే షాక్లో ఉంటారు. ఇప్పుడు ఆ అమ్మాయి భర్తని ఆ పరిస్థితుల్లో చూసి వేరే అమ్మాయి తన బెడ్రూమ్లో తన పడుకున్న మంచం మీద వేరే అమ్మాయి ఉండేసరికి పాప మా అమ్మాయి ఒక రకంగా ఏం చేయాలో అర్థం కాక షాక్లోకి వెళ్ళిపోయింది. ఆ మీడియా వాళ్ళతో చెప్తూ ఉంది, నాకు అసలు ఇలా చేస్తాడని నేను అనుకోలేదు, నా మీద ఏదో చిన్న కోపం ఉంది, తన నెల రోజులకే రమ్మన్నాడు రాలేదు అని అన్న ఉద్దేశంతో కోపంగా ఉన్నాడని అనుకున్నాను తప్ప ఇలా వేరే అమ్మాయిని తెచ్చి పెట్టుకుంటాడని నేను అస్సలు అనుకోలేదని ఆ అమ్మాయి బాధపడుతోంది. పోనీలే, సారీ, జరిగింది ఏదో జరిగిపోయింది, నేనేమీ అనను, ఆ అమ్మాయిని పంపించేసి ఇంక ఇప్పుడు వరకు జరిగిన దాని గురించి నేనేమీ మాట్లాడను, ఇక్కడ నుంచైనా కొత్త లైఫ్ని స్టార్ట్ చేద్దాము, మనం హ్యాపీగా కలిసి ఉందాము, ఆ అమ్మాయిని పంపించేసి, నాకు పాప ఉంది కదా, తండ్రి కావాలి కదా పాపకని ఆ అమ్మాయి అడిగింది అందరి ముందు. అడిగితే కూడా వాడు నాకు అక్కర్లేదు, నువ్వు వెళ్ళి అక్కడే ఉండు, నాకు ఇష్టం లేదు అని మొహం మీద చెప్తున్నాడంట. అంటే చూడండి ఎంత బాధాకర విషయం అండి ఇలా చేస్తే. ఒక పక్కన ఒక చంటి పాప ఉంది, 3 సంవత్సరాల పాప, ఇక్కడ వీడు ఇంకో దాన్ని తెచ్చి పెట్టుకున్నాడు. అంటే మధ్యలో ఈ అమ్మాయి ఏమైపోవాలి, ఆ పుట్టిన పాప ఏమైపోవాలి? ఇష్టం లేకపోతే వదిలేసుకోవాలి, లేదంటే పెద్దవాళ్ళతో చెప్పుకుని డైవర్స్ తీసుకోవాలి, ఏదో ఒకటి చేయాలి. కానీ పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లల్ని కనేసి ఇక్కడ వీళ్ళని గాలికి వదిలేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తిరిగితే మరి వీళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి. ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు, ఇద్దరికీ పుట్టిన పాప ఉంది, ఇప్పుడు వాడేమో కొత్తదాన్ని చూసుకున్నాడు, మరి ఈ పాపను ఎవరు చూడాలి? అంటే తల్లి మీదే భారం వేసేస్తారా? తల్లికైనా బాధ్యత, తండ్రికి బాధ్యత లేదా చెప్పండి. ఇప్పుడు ఆయన ఇంకో దాన్ని చూసుకుని వెళ్ళిపోయాడు, మరి ఈ అమ్మాయి ఏం చేయాలి ఇప్పుడు? అదే పాప లేకుండా ఉండుంటే వాడు కూడా ఇలాంటి వాడితే ఎందుకని ఆ అమ్మాయి కూడా వేరే పెళ్లి చేసుకునేది కదా. ఇప్పుడు ఈ పాప ఉంటే ఆ అమ్మాయి ఏ పరిస్థితి ఏంటి చెప్పండి? ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? మరి ఆ అమ్మాయి ఎంత ఇబ్బందులు పడుతుంది చెప్పండి. వీడి సుఖం, వీడి ఆనందం వీడు చూసుకుంటే మరి ఆడమనిషి పరిస్థితి ఏంటి? చూడండి ఏ రకంగా ఉన్నారో. పిల్లల్ని కనేయడము, ఇంకా ఆడవాళ్ళ మీద వదిలేయడం, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తిరుగుతారు. అంటే వీళ్ళు అటు ఇటు కాకుండా ఎటు కాకుండా చెడిపోవాలన్నమాట కదా. ఆ అమ్మాయి అంటుంది, నీకు ఇష్టం లేకపోతే వదిలేసి తప్పేమీ లేదు, డైవర్స్ తీసేసుకుందాం, కానీ ఇప్పుడు నేను ఆ పాపని ఏం చేయాలి చెప్పు, పాపను నువ్వు నాకు వదిలేస్తే నేనేం చేయాలని ఆ అమ్మాయి అడుగుతుంది. తన ఇంట్లో తన బెడ్రూమ్ మీద తన వేరే అమ్మాయిని చూసేసరికి ఆ అమ్మాయికి ఏం అర్థం కావట్లే. అవతల ఆ అమ్మాయిని కూడా ఎందుకు వచ్చావు ఇక్కడ, నా ఇంట్లోకి ఎందుకు వచ్చావు అని అడుగుతుంటే ఆ అమ్మాయి ఒక్క మాట కూడా అట్లా దుప్పటి కప్పుకొని అలా ముసుగు పెట్టి కూర్చుని అలా చూస్తుంది వాళ్ళ అమ్మ నాన్న అడుగుతుంటే. అసలు ఎంత దారుణం అండి. అంటే భార్యలు ఒక 4 రోజులు పుట్టింటికి వెళ్ళే అవకాశం కూడా లేదనమాట. వచ్చేసరికి ఇంకో కుంపటిని తెచ్చి ఇంట్లో ఎక్కడ పెడతాడని ఆడవాళ్ళలో భయం పట్టుకునే పరిస్థితి అయిపోయింది. మగవాళ్ళకి అన్నీ ఇలాంటి ఆర్డర్లు, కోర్టు ఆర్డర్లు వచ్చేసరికి ఇంకా వాళ్ళు బరి తెగించిపోతున్నారు. భార్యలంటే విలువ లేదు. అసలు మనకి ఏది శాశ్వతం, ఏది నిలకడగా ఉంటుంది? బయట వాళ్ళని చూసుకుని మన సొంత వాళ్ళని ఎందుకు వదులుకోవాలన్న ఆలోచన కూడా రావట్లేదు. అయ్యో రక్త సంబంధం, మన పిల్లలు అన్యాయం అయిపోతారన్న ఆలోచన ఈ మగవాళ్ళల్లో అస్సలు ఉండట్లేదు. ఏంటో ఇంట్లో ఉన్నవి పనిచేయవి, బయట ఉన్నవి చాలా రుచిగా కనబడుతూ ఉంటాయి.
పాపం ఆ అమ్మాయిని చూస్తుంటే భలే బాధ అనిపించింది. నా భర్తకి నేను ఇప్పటికి కూడా ఈ క్షణం కూడా నేను ఆ అమ్మాయిని వదిలేసి మన ఇద్దరం హ్యాపీగా ఉందామని కలిసి ఉందామని రమ్మన్నా కూడా నా భర్త నాకు వద్దు అని చెప్తున్నాడు. ఇంకా అలాంటి వాడికి మీరు ఏం చేస్తారో కఠిన శిక్షలు ఏం వేస్తారో వెయ్యండి. నా జీవితం అన్యాయం అయిపోయింది. ఇప్పుడు నేను ఆ పాపను పెట్టుకుని నేను ఎలా బతకాలి? మా అమ్మ మా నాన్న ఇప్పుడు నాకు దిక్కు, నాకంటూ ఒక ఫ్యామిలీ లేదు, ఒక ఇల్లు లేదు, ఏమీ లేదు. ఇప్పుడు ఆ పాపకు తండ్రి ఏడి అని అంటే నేను ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదని ఆ అమ్మాయి బాధపడుతూ ఉంది. వాళ్ళిద్దరి మధ్యన ఏమైనా పెద్ద గొడవలు ఉన్నాయనంటే ఏమీ లేదు. అడిగేది రీజన్ ఒకటే, డెలివరీ అయిన తర్వాత నేను నెల రోజులకు రమ్మన్నాను, నువ్వు నా మాటకు గౌరవం ఇవ్వకుండా నువ్వు రాలేదు, అందుకే నేను నిన్ను వదిలేశాను, ఇదొక్కటే రీజన్ చెప్తున్నాడు. మీరు చెప్పండి, ఇప్పుడు ఆ అమ్మాయి డెలివరీ అయ్యాక నెల రోజులకే వచ్చేయమంటే ఏ భార్య అయినా వస్తుందా చెప్పండి? ఎలా ఉంటుంది ఆరోగ్య పరిస్థితి చూసుకోవాలా? అంత చంటి పిల్లలకి వెనకాల అమ్మమ్మలు నాన్నమ్మలు ఎవరూ లేకుండా ఆ అమ్మాయి వచ్చి అన్నీ చేసుకోవాలంటే ఎవరైనా చేసుకుంటారు చెప్పండి? ఒక్కొక్కరు 4 నెలలు 5 నెలలు ఉండి ఆ పిల్లలు కొంచెం పెరిగిన తర్వాత అప్పుడు పంపిస్తారు అత్తగారింటికి, చేసి పెట్టేవాళ్ళు ఉండరు కదా అని. కానీ వీళ్ళు ఇలా మగవాళ్ళు ఈ రకంగా చేస్తుంటే ఇంకా డెలివరీకి వెళ్ళాలన్నా కూడా భయాలు పట్టుకునే పరిస్థితి ఉన్నాయి అమ్మాయిలకి. ఇంకా రెండో సెటప్లు తెచ్చి ఇంట్లో పెట్టేస్తున్నారు అనమాట. మగవాళ్ళు చూడండి ఏ రకంగా ఉన్నారో. ఈవేళ ఆ సంఘటన చూసిన తర్వాత పాపం బాధ అనిపించింది. మనం ఇలాంటి గొడవలు చాలా చూసాం. ఆడవాళ్ళు వెళ్ళిపోయి టక్కటక్కమని ఇద్దరిని చావగొట్టి చిత్తకొట్టి పాడేసేవారు. కానీ వీళ్ళు ఎవ్వరు కూడా అబ్బాయిని కొట్టలేదు, తిట్టలేదు, ఏమనలేదు. అలా డోర్లు తీశారు, మీడియా వాళ్ళు అలా కెమెరాలు పెట్టి వీడియోలు తీస్తున్నారు, అలా సైలెంట్గా కూర్చున్నారు అంతే. ఈ అమ్మాయి ప్రశ్నలు అడుగుతూ ఉంది. అలాంటి టైంలో అసలు చావగొట్టి వదిలిపెట్టాలనిపిస్తుంది కదండి ఎవరికైనా, కుటుంబ సభ్యులకి బంధువులకి. పాప మా అమ్మాయి ఏమీ చేయలేదు, వాళ్ళ అమ్మ నాన్న కూడా ఏం చేయలే, వాళ్ళ అన్నయ్య ఉన్నాడు అతను ఏం చేయలే. ఇలా మామూలుగా అడుగుతున్నారు, ఏంటి పరిస్థితి ఏంటి, ఈ అమ్మాయి ఎవరు, ఎందుకు తీసుకొచ్చావు ఏంటని అడుగుతుంటే వాళ్ళు మామూలుగా సమాధానం చెప్తున్నాడు. చూడండి ఇలాంటివి కూడా ఉంటాయి. మంచి వాళ్ళకే కష్టాలు పెడతాడు భగవంతుడు అని అన్నట్టు వాళ్ళంతా సెన్సిటివ్గా ఉన్న వాళ్ళకి అలాంటి దరిద్రుడు దొరికారనమాట. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి అయిపోయింది. ఆ వచ్చిన దానికన్నా బుద్ధి ఉండాలి కదండి. అయ్యో వాడికి ఒక పెళ్ళం ఉంది, విడాకులు తీసుకోలేదు, పాపం చంటి పిల్లలు ఉంది, వాళ్ళ సంసారంలోకి నేను తలకాయ పెట్టకూడదన్న ఆలోచన ఆ వచ్చే మొహాలకు కూడా ఉండాలి కదా. అది మొగుడిని వదిలేసింది, విడాకులు తీసుకుంది, వచ్చి వీళ్ళ కాపురంలోకి దూరింది. చూడండి ఆడవాళ్ళకి బుద్ధి లేకుండా ఏ రకంగా చేస్తున్నారు. పాపం ఇప్పుడు ఆ అమ్మాయి పాపం ఏమీ మాట్లాడలేకపోతుంది. నేను షాక్లో ఉన్నానండి, మరి ఏం చేస్తారో, వాడికి ఏం కఠిన శిక్షలు వేస్తారో నాకు తెలీదు, నా పాప పరిస్థితి నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు, వీడు మాత్రం చక్కగా అమ్మాయిని పెట్టుకుని ఎంజాయ్ చేసుకుంటున్నాడని ఆ అమ్మాయి బాధపడుతూ చెప్తుంది. చూడండి ఏ రకంగా ఉన్నాయో బయట గొడవలు. ఒక్కో కుటుంబంలో ఒక్కొక్క రకమైన బాధలు. ఆడవాళ్ళకి ఎక్కడా కూడా సుఖం లేదు. ఆ తల్లిదండ్రి పెద్దవాళ్ళు పాపం వాళ్ళు ఏమీ మాట్లాడలేకుండా ఆ సంఘటన చూసి అలాగే నిలబడిపోయారు, ఏం చేయాలో కూడా అర్థం కాక. అలా ఉన్నాయండి కొంతమంది జీవితాలు, చెప్పుకోలేని పరిస్థితులు. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.